సొంత ప్రభుత్వంపై మంత్రి తుమ్మల విమర్శలు చేయటం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. బియ్యం అమ్ముకునే వారికి అసలు రేషన్ ఎందుకు ఇవ్వాలని తుమ్మల ప్రశ్నించారు. ప్రభుత్వం ఉచితాలను తగ్గించాలని తుమ్మల సూచించారు. అందరికీ రేషన్ కార్డులు ఇవ్వటం కుదరదన్నారు. అలాగే కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అంటే భూ యజమానులతో గొడవలు అవుతున్నాయన్నారు తుమ్మల. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు, కానీ పెద్ద ఆయన కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేనోళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేని వాళ్ళని. అంటే అందరూ పేదవాళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే కోటి 10 లక్షల కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25,00,000. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. రేషన్ చేస్తాం, మీ సలహాలు కూడా ఇవ్వాలి. రైతు భరోసా ఎట్టు ఇవ్వాలి? రైతు భరోసా భూ ఆసామికి వెళ్తుంది, పంట పండించినోడికి రావట్లేదు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరట్లేదు. వీడికి గడవక పొలం చేయాల్సి వస్తుంది కౌలుదారు వెళ్ళి. దాన్ని ఏం చేద్దాం?